వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్నటువంటి బెల్లం అరకప్పు వేసుకోవాలి. తరువాత పావు కప్పు వాటర్ వేసుకొని 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది తురుముకునైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో ఇలా బరకగా రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇది అంతా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగి ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా మీకు కావలసిన సైజులో ఉండలుగా తయారు చేసుకోండి. చేతికి నెయ్యి ఏమీ రాసుకోని అవసరం లేదు, రాసుకోకుండా కూడా ఉండలుగా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ఉండలను తయారు చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలను తయారు చేసుకున్న తర్వాత పైన కొద్దిగా జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. ఇది ఆప్షనల్. ఇలా అన్నింటికి జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్న తర్వాత రుచికరమైన కొబ్బరి ఉండలు రెడీ అయ్యాయి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.